లడాఖ్‌కి ఇప్పుడు ప్రెజెంట్ ఒక మార్గం మొన్న ఈ మధ్యనే వేశారు. అంటే సాధారణంగా ఈశాన్య రాష్ట్రాలకు కానీ, లేకపోతే ఈ కాశ్మీర్‌లో ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే, ఈశాన్య రాష్ట్రాలకు వరదల ప్రాబ్లమ్, కాశ్మీర్‌లో వచ్చేటప్పటికి ఎప్పుడు ఈ మంచు ప్రాబ్లమ్. మంచు కురిసేటటువంటి సందర్భంలో ఇక రోడ్లు ఎక్కడ బ్లాక్ అయిపోతాయి. వెళ్ళినోళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోవాలి. దాంతో అక్కడ వ్యాపార, పారిశ్రామిక వ్యవస్థ దెబ్బతింటోంది, కూలిపోతోంది. దానికి ప్రత్యేకించి ఇప్పుడు లడఖ్‌ని ప్రత్యేక రాష్ట్రం కిందన తయారు చేయడం, దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యం ఒక ఎత్తైతే, అక్కడికి ఆల్రెడీ రహదారులు సొరంగ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మరొక ఆల్టర్నేటివ్ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది పైన ఓ పక్కన ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన కొండరాళ్ళు పడుతున్నా, లేకపోతే మంచు కురుస్తున్నా కింద నుండి వెళ్ళేటటువంటి మరొక దారిని ఏర్పాటు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకి, సరిహద్దు ప్రాంతాలకి మౌలిక వసతుల కల్పన మీదనే సీరియస్‌గా దృష్టి సారించింది మోడీ సర్కార్.